శాకాహార జగత్ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహాస్ మెగా శాకాహార ర్యాలీ జరుగుతోంది. మానవుడికి ఈ రోజు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, వీటన్నిటికీ కారణం కేవలం మన తినేటువంటి మాంసం మాత్రమే. ఇది జీవనకు హింస కాదు. మనము మాంసం తిని మనల్ని మనమే హింసించుకుంటున్నాం. పెట్రోల్ వేసే బండిలో డీజిల్ వేస్తే ఏమవుతుందో శాకాహారం తినేటువంటి మన శరీరంలో మనము మాంసాహారం వేసి మన జీవితాన్ని మనమే తగ్గించుకుంటున్నాం. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవలసిన ఈ శరీరం మాంసంతో 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కేవలం మాంసం వల్లే వస్తున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ మాంసం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం, ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి. వరదలు, యుద్ధాలు, తండ్రికి కొడుక్కి, భార్యకి భర్తకి, కుటుంబంలో ఎవరిలో స్వార్థం పెరిగి ఒక్కరికి ఒకరు సరిగ్గా లేక వారిలో యుద్ధాలు, కుటుంబంలో యుద్ధాలు, సంఘంలో యుద్ధాలు, అన్ని చోట్ల యుద్ధాలే. చివరికి ఈ యుద్ధాలు ప్రపంచం దాకా వెళ్ళాయి. ఇక నేడు కూడా మనం మేల్కోకపోతే మన జీవితాన్ని మనమే అంతరించుకుంటాం. శాకాహారం తీసుకోవాలి. కేవలం పక్షుల్ని, జంతువులనే కాదు, మొక్కల్ని కూడా కాపాడేటువంటి పరిస్థితి మనం తెచ్చుకుంటేనే మనం అందరూ సుఖంగా జీవిస్తాం. ఇది ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రకృతిని మనం ప్రేమించాలి, జీవుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రతి వారిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ఈ దైవత్వాన్ని అందరిలో మేల్కొల్పడం కోసమే ఈరోజు స్పిరిచువల్ మూవ్మెంట్ ఇంత పెద్ద మహాశాఖాలు నిర్వహిస్తోంది. కాబట్టి మనమందరం కూడా మేల్కొల్పుతున్నాం, అందరికీ మేలు చేస్తున్నాం, అందరికి చెప్తూ ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి తీసుకెళ్లే ఉద్దేశంతో మనకు ఆచరించింది. కాబట్టి మనమంతా కూడా ఈ రోజు ఉద్యమిస్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదు. మనమంతా కూడా పోరాటంలో జీవిస్తున్నాం. పక్షుల కోసం, జంతువుల కోసం ఎంతో చదువుతాం. కాబట్టి మనమంతా కూడా ఎంతో మందిలో ఉత్తేజం తీసుకురావాలి, మాంసాహారాన్ని మానుకోవాలి. ఈ రోజు ఈ యొక్క శాకాహార ప్రపంచానికి మన గాంధీ మహాత్ముడే నాయకుడి, ప్రపంచానికి అహింసా తత్వానికి గాంధీ మహాత్ముడికే కొడతాం. గాంధీ మహాత్ముడికే, గాంధీ మహాత్ముడికే, మహాత్ముడికే ఒక్కసారి మరి ఇక్కడికి వచ్చేసి ఈ డోర్ పట్టణాన్ని శాకాహారంగా నిర్వహించడానికి ఇంతమంది వచ్చేటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహాత్మా గాంధీ మార్గం, అహింసా మార్గం, మహాత్మా గాంధీ మార్గం, అహింసా మార్గం, భక్తుని మార్గం, అహింసా మార్గం, భక్తుని మార్గం, అహింసా మార్గం, భక్తుని మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, సుభాష్ పత్రిజీ మార్గం, అహింసా మార్గం, సుభాష్ పత్రిజీ మార్గం, అహింసా మార్గం, సుభాష్ పత్రి మహారాజ్ కి జై, సుభాష్ పత్రి మహారాజ్ కి
ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి. ధ్యానం అంటే చెయ్యాలి చెయ్యాలి. ఇంకో బైక్ ఎక్కడుంది, ఇక్కడ ముందుకు రావాలా. ధ్యానం అంటే ధ్యానం అంటే చెయ్యాలి 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 కట్టాలి 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 శాకాహారం శాకాహారం ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఏ ఒక్క జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో ధ్యానం అంటే
చెయ్యాలి చెయ్యాలి పునర్ధానం చేయాలి. చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో బుద్ధుని మార్గం అహింసా మార్గం, బుద్ధుని మార్గం అహింసా మార్గం, రాముని మార్గం అహింసా మార్గం, రాముని మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, రమణుల మార్గం అహింసా మార్గం, రమణుల మార్గం అహింసా మార్గం, జైలుల మార్గం అహింసా మార్గం, జైలుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, మన అందరి మార్గం అహింసా మార్గం. జై సాకార జగత్ కి జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి హలో మిత్రులారా, భగవంతులారా, ఆత్మస్వరూపులారా, ప్రతి ఒక్క జీవిలోనూ దేవుని చూడాలి. ఏ జీవిని హింసించరాదు, చంపరాదు. ప్రతి జీవిలో జై శాకాహార జగత్కి, జ్ఞాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాంతి జగత్కి, యోగుల జగత్కి, ఇన్సాఫ్ छोड़ो, इन्साफ छोड़ो, वर्दिलाली वर्दिलाली, वर्दिलाली वर्दिलाली, शाकाहारम అంటే శాకాహారమే తిందా, శాకాహారమే తిందా. ప్రతి జీవిలోనూ ఏ జీవిని హింసించరాదు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. అహింస ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మో రక్షతి రక్షితః. जय शाकाहार जगत की, ज्ञान जगत की, पिरमिड जगत की, शांति जगत की, इंसाफ छोड़ो, इंसाफ छोड़ो, अहिंसा अहिंसा धर्मो रक्षित रक्षितः, धर्मो रक्षित रक्षितः. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. మిత్రులారా, ఇప్పుడే మేలుకుందాం, హింసను వదలం, హంసను పడదాం. హంస అంటే శ్వాసను గమనించినప్పుడు మన అంతరంగంలోకి ప్రయాణం జరుగుతుంది. ధ్యానం అంటే మానాలి 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 మానాలి, తినాలి తినాలి,
శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే ఏ ఒక్క జీవిని చంపరాదు. ఏ ఒక్క జీవిని ఏ జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు అందుకే ఓ మనిషి మేలుకో ఆరోగ్యానికి శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి పిల్లల రక్ష ఎవరికి లేదు. హింస మానుకో జీవించు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఎవరికి లేదు. ధ్యానమంటే చెయ్యాలి కట్టాలి ధ్యానమంటే ఏ ఒక్క జీవిని చంపే హక్కు చిన్న పాపాలే పెద్ద పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో ప్రాణం పోసే శక్తి లేని మనకు అందుకే ఓ మనిషి మేలుకో బుద్ధుని మార్గం రాముని మార్గం గుడ్డులోన పిరమిడ్ ధ్యానం చేయాలి. పిరమిడ్లే కట్టాలి. మూగ జీవుల్ని కాపాడదాం. మూగ జీవుల్ని రక్షిద్దాం. శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయాలి. పిరమిడ్ ధ్యానం చేయాలి. పిరమిడ్లే కట్టాలి. మాంసం మానాలి. శ్వాస మీద ధ్యాస. అమృతాహారం. హైంసా మార్గం.
అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం చిన్న చిన్న రోగాలు చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో ఈ అహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో ఈ అహింస మానుకో ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు అందుకే ఓ మనిషి మేలుకో ఈ అహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో ఈ అహింస మానుకో జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం హింస చూడు హంసాతకుడు హింస చూడు హంసాతకుడు హింస చూడు హంసాతకుడు హింస చూడు హంసాతకుడు ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జ్ఞానమంటే శ్వాస మీద దేశ జ్ఞానమంటే శ్వాస మీద దేశ చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి మానాలి 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 ఈ అహింస మానాలి గుట్టులోన దేవుడున్నాడు గుట్టులోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు గొర్రెలోన దేవుడున్నాడు బర్రెలోన దేవుడున్నాడు బర్రెలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు చేపలోన దేవుడున్నాడు చేపలోన రొయ్యలోన దేవుడున్నాడు రొయ్యలోన ఆవులోన ఆవులోన పక్షిలోన ఎత్తులోన జై సాకార జగత్కి జై జ్ఞాన జగత్కి జై శిక్షా జగత్కి జై పరమాణానికి జై జ్ఞానమంటే శ్వాస మీద దేశ నీవేలికి గాయమైతే పోతిపోమంటావు నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు నీవేలికి గాయమైతే పోతిపోమంటావు నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు కోరినోరు కోరికో కోరుకో కోరిక పండుగలే చేస్తావు కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండవా ఈ బాల నీ నొప్పి ఆ జీవులకుండదా నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండవా ఈ బాల నీ నొప్పి ఆ జీవులకుండదా అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ శాకాహార జగత్ के शाकाहार जगत के ज्ञान जगत के ज्ञान जगत के पिरामिड जगत के पिरामिड जगत के अहिंसा महाकरुण शाकाहार सद्भावना यात्रा को अहिंसा महाकरुण शाकाहार सद्भावना यात्रा को ब्रह्मर्षि बद्री जी गारी के ब्रह्मर्षि बद्री जी జ్ఞానమంటే శ్వాస మీద దేశ జ్ఞానమంటే శ్వాస మీద దేశ జ్ఞానమంటే శ్వాస మీద దేశ జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జంతువులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాంతికి మార్గం శాకాహారం శాంతికి మార్గం శాకాహారం శాంతికి మార్గం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు పోసే శక్తి లేనప్పుడు
ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి, రక్షిద్దాం రక్షిద్దాం మూల జీవులు రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం మూల జీవులు రక్షిద్దాం. భద్రజీ మార్గం అహింసా మార్గం, భద్రజీ అహింసా మార్గం, మానవులందరి మార్గం అహింసా మార్గం, మానవులందరి మార్గం అహింసా మార్గం. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు, ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం వాడుకో, అందుకే ఓ మనిషి మేలుకో. మాంసం వాడుకో. జీవహింస మహాపాపం. జీవించు జీవించు జీవించనివ్వు. హింస చూడు హింస చూడు పదులు. హింస చూడు పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి, మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి. యోగుల మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం గురువుల మార్గం అహింసా మార్గం గురువుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం మారాలి మారాలి మాంసాహారం మానాలి, మారాలి మారాలి శాకాహారులు మారాలి 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 శాకాహారులుగా మారాలి 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 శాకాహారులుగా మారాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి శాకాహార జగత్కి జై! శాకాహార జగత్కి జై! జ్ఞాన జగత్కి జై! జ్ఞాన జగత్కి జై! పిరమిడ్ జగత్కి జై! జగత్కి జై! జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస జంతువులను ప్రేమిద్దాం జంతువులను ప్రేమిస్తాం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జంతువులను ప్రేమిద్దాం జంతువులను ప్రేమిద్దాం జంతువులను ప్రేమిద్దాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి బుద్ధుని మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అద్భుత శక్తి అద్భుత శక్తి జై 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 శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పిరమిడ్ ధ్యానం చేయాలి పిరమిడ్ ధ్యానం చేయాలి పిరమిడ్లే కట్టాలి పిరమిడ్లే కట్టాలి అమృతాహారం అమృతాహారం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం తిందాం, ఆరోగ్యంగా జీవితం శాకాహారం తిందాం. ఆరోగ్యంగా జీవితం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద
పెద్ద పాపాలే రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు మాస్టర్స్ అంతా రెండు లైన్లు పాటించాలా మాస్టర్స్ అంతా రెండు లైన్లు పాటించండి జయ హో సుభాష్ భత్రీజీ జయ హో సుభాష్ భత్రీజీ నాకు ఇచ్చేసే పని నేను రోజు నేను తెచ్చా జై 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 అమృతాహారం ఆరోగ్య సంజీవిని శాకాహారం ఆరోగ్య సంజీవిని ఆరోగ్య సంజీవిని ధ్వని మార్గం అహింసా మార్గం ధ్వని మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం శాకాహారం 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 మాంసం మానుకో మాంసం మానుకో మహాపాపం మహాపాపం పరమో ధర్మ పరమో ధర్మ ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవులను రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు రైట్ రైట్ ప్రేమించాలి ప్రేమించాలి జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై బుద్ధుని మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం గాంధీ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం రాముని మార్గం అహింసా మార్గం రాముని మార్గం అహింసా మార్గం నీ మార్గం నీ మార్గం రకరకాల రోగాలు రకరకాల రోగాలు రోగాలే లేవు రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో మనిషి మేలుకో జీవ హింస మానుకో జీవించు జీవించ నువ్వు జీవించు జీవించ నువ్వు జీవించు జీవించ నువ్వు బ్రతుకు జ్ఞానమంటే ధ్యాస మీద ధ్యాస జ్ఞానమంటే ధ్యాస మీద ధ్యాస హింసాచుడు శాపకులు హింసాచుడు శాపకులు శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం మానాలి మానాలి మాంసాహారం మానాలి మానాలి మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి జీవించు జీవిత నువ్వు జీవించు జీవిత నువ్వు ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం
హక్కు లేదు. అహింసో పరమో ధర్మః అహింసో పరమో ధర్మః. జంతువులను ప్రేమిద్దాం, జంతువులను ప్రేమిద్దాం. రక్షిద్దాం రక్షిద్దాం జంతువులను రక్షిద్దాం 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 జంతువులను రక్షిద్దాం. నీతి మార్గం అహింసా మార్గం నీతి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం. ప్రతి జీవిలోనా దేవుడున్నాడు, ప్రతి జీవిలోనా దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. మాంసాపాలతో మన పాపాలే మన రోగాలు మన పాపాలే మన రోగాలు చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో, జీవించు, జీవించు 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 హింసా చూడు ధ్యానం చేద్దాం జీవితం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా జీవితం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చేయాలి చేయాలి పిరమిడ్ ధ్యానం చేయాలి, చేయాలి చేయాలి పిరమిడ్ ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి, కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి, మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి. శాకాహారం అంటే భోజనం, శాకాహారం అంటే భోజనం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చేయాలి ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, చేయాలి చేయాలి ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి, పిరమిడ్లే కట్టాలి. మాంసాహారం మానాలి, మాంసాహారం మానాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయాలి. అహింసా మార్గం, అహింసా మార్గం, అహింసా మార్గం, అహింసా మార్గం, రాముని మార్గం రాముని మార్గం అహింసా మార్గం, కృష్ణుని మార్గం అహింసా మార్గం, కృష్ణుని మార్గం అహింసా మార్గం, రమణుల మార్గం అహింసా మార్గం, రమణుల మార్గం అహింసా మార్గం, జైనుల మార్గం అహింసా మార్గం, జైనుల మార్గం అహింసా మార్గం, ధ్యానుల మార్గం అహింసా మార్గం, ధ్యానుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, మన అందరి మార్గం అహింసా మార్గం, మన అందరి మార్గం అహింసా మార్గం. జై శాకార జగత్కి పిరమిడ్ జగత్కి అహింసా జగత్కి ఎంఎస్సి సుభాష్ పత్రిజీకి జ్ఞానం అంటే జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస, చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి, చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి, కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. పాపాలే లేకుంటే రోగాలే లేవు, పాపాలే లేకుంటే రోగాలే లేవు. అందుకే ఓ మనిషి మేలుకో ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, గుడ్డులోనా గుడ్డులోనా దేవుడున్నాడు, మేకలోనా దేవుడున్నాడు, మేకలోనా
ధ్యాస మీద ధ్యాస జంతువులను ప్రేమించాలి ఏ ఒక్క జీవిని చెంపరాలు శాకాహారం శాకాహారం అమృతాహారం అమృతాహారం అహింస పరమో ధర్మ పరమో ధర్మ రక్షిద్దాం మూగ జీవులు రక్షిద్దాం మూగ జీవులు రక్షిద్దాం పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం జంతువులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి ఏ ఒక్క జీవిని ఏ ఒక్క జీవిని సంబరాలు ప్రతి ప్రాణిలోను దేవుడున్నాడు ప్రతి ప్రాణిలోను దేవుడున్నాడు కోడిలోను దేవుడున్నాడు మేకలోను దేవుడున్నాడు వీరిలోను దేవుడున్నాడు మనందరిలోను దేవుడున్నాడు మానుకో ఓ రామరాజరా పప్ప దిక్కుల రాజరా ఓ రామరాజరా ఎవరికి లేదు ఎవరికి లేదు శాకాహార జగత్తే 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 బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకే జయ శాకాహార జగత్తే ధ్యానం అంటే ధ్యానం అంటే ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోన దేవుడున్నాడు ప్రతి జీవిలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు రొయ్యలోన దేవుడున్నాడు ప్రతి జీవిలోన నీలోన నాలోన ప్రతి జీవిలోన ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవ హింస చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పాపాలే రకరకాల పాపాలే రోగాలే పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింస ధ్యానమంటే బతకనివ్వు బతకనివ్వు ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చెయ్యాలి 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 ధ్యానం చెయ్యాలి కట్టాలి 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 మానాలి 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 చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలు చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలు
నమస్కరిస్తూ ఈరోజు మన పట్టణంలో మహాకరుణ అహింస శాకాహార సంతాన యాత్ర జరుగుతోంది మిత్రులారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానవులందరూ శాకాహారులుగా మారాలి. మానవుడి యొక్క సరైన ఆహారం కేవలం శాకాహారం మాత్రమే అని చెప్పేసి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు మిత్రులారా. మాంసం తినడం ద్వారా 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు నిగ్గు తేల్చి మరి ఎన్నో పరిశోధన చేసి వాళ్ళు చెప్తున్నారు మిత్రులారా. మానవుడి జీవన వ్యవస్థకు సరిపడే ఆహారం కేవలం శాకాహారం మాత్రమే తెలుసుకోవాలి. మరి చాలా మంది బలం 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 అనుకుంటున్నారు మిత్రులారా. మరి ఆవు ఏం తింటుంది, మేకలు ఏం తింటున్నాయి, ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే మరి మేకలను తిని మానవుడు ఆసుపత్రి పాలైపోతున్నాడు మిత్రులారా. దయచేసి బలం అనేది కేవలం శాకాహారం మాత్రమే వస్తుంది. ఏ జీవిని చంపే హక్కు మానవుడికి లేదు. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అని చెప్తున్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దయచేసి గమనించండి. కబీర్ దాస్ అనే మహానుభావుడు ఏమంటున్నారంటే ఆవగింజంత చేప పిల్లను చంపి నువ్వు 1,000,000 ఆవుల్ని దానం ఇచ్చినా నీ పాపం పోదుగాక అని చెప్తున్నాడు. కాబట్టి గమనించండి. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి ఫలితాన్ని పొందుతావు మిత్రులారా. మరి దయచేసి సత్కర్మ చేయండి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, ప్రాణం తీసే హక్కు మనకి లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి మాంసం తినవద్దు. కేవలం శాకాహారం మాత్రమే తీసుకోండి. జీవహింస మహాపాపం తెలుసుకోండి. జై శాకాహార జగత్తి. ధ్యానం అంటే ధ్యానం అంటే చెయ్యాలి 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 మానాలి 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 ప్రేమిద్దాం 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 రక్షిద్దాం 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 కాపాడదాం కాపాడదాం. ధ్యానం అంటే ధ్యానం అంటే చెయ్యాలి 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 కట్టాలి 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 కట్టాలి. శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే అందుకే ఒక మనిషి మేలుకో కట్టాలి
జీసస్ మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం అల్లా మార్గం బుద్ధుని మార్గం పత్రిజీ మార్గం పత్రిజీ మార్గం మనందరి మార్గం మనందరి మార్గం శాకాహార జగత్కి శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి ధ్యానమంతా ధ్యానమంతా చెయ్యాలి 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 కట్టాలి 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 మనాలి 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 చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే రోగాలే లేవు మాంసం మానుకో మానుకో జీవించనివు హంస పకడు హంస పకడు ఆరోగ్యంగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం